అభివృద్ధికి కిషన్ రెడ్డి అడ్డంకి, కేంద్రం నుంచి నిధులు రాకుండా మోకాలాడుతున్నాడు. పీసీసీ చీఫ్ మహేష్, తెలంగాణ బీజేపీకి ఛాన్స్ లేదు. ప్రజామోదంతో రెండేళ్లు పండుగ చేస్తున్నాం. కేసీఆర్ అప్పుల భారం లేకుంటే మరిన్ని స్కీమ్లు తెచ్చేవాళ్లమని వెల్లడి. ఉప సర్పంచ్ పదవికి ఫుల్ డిమాండ్. జాయింట్ చెక్ పవర్ ఉండటమే కారణం. సర్పంచ్ పోస్టుకు కోటా కలిసిరాని చోట ఉప సర్పంచ్ కోసం ప్రయత్నాలు. వార్డు మెంబర్గా బరిలో నిలిచి ఎలాగైనా ఆ పదవి దక్కించుకోవాలని ప్లాన్లు. ఏకగ్రీవమైన వార్డు సభ్యులకు ముందస్తుగా నగదు ఆఫర్లు. మేజర్ పంచాయతీలో 10 లక్షల వరకు ఖర్చు. ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ గ్రామాల్లో ప్యానల్ పాలిటిక్స్. మరో 79 డయాలసిస్ సెంటర్లు, హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలు, సిహెచ్సిలు ఏర్పాటు. ఎమర్జెన్సీ కేసుల కోసం 50 ఆస్పత్రుల్లో స్పెషల్ యూనిట్స్. సర్కార్కు వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 102 సెంటర్లు. మెస్సీ ఫ్రెండ్లీ మ్యాచ్ కోసం పకడ్బందీ ఏర్పాట్లు. 13న ఉప్పల్ స్టేడియంలో సీఎం టీమ్తో ఫుట్బాల్ గేమ్. ప్రత్యక్షంగా వీక్షించడానికి చాలామంది వస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి, స్టేడియంలో ఏర్పాట్లు పరిశీలన. 13వ తారీఖు ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ జరగబోతుంది. మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆడుతున్నారు. పబ్లిక్ చాలానే వెళ్తారు. చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది అక్కడ. ఎట్లా ఉంటుందో ఏం కథో అని చెప్పేసి. 6,000 మంది పోలీసులతో భద్రత. 1000 సీసీటీవీ కెమెరాలతో నిఘా. వీవీఐపీలకు 3 అంచెల సెక్యూరిటీ. డ్రోన్లతో నిరంతర పర్యవేక్షణ. కంట్రోల్ రూమ్ ద్వారా మానిటరింగ్. డెలిగేట్లకు 8 5-స్టార్ హోటల్లో బస. డీఎస్సీల స్థాయి అధికారి బాధ్యతలు. హైదరాబాద్లో ట్రంప్ ఎవెన్యూ గూగుల్ స్టీల్. అంతర్జాతీయ టెక్ కంపెనీల పేర్లపై రోడ్లు. ఫ్యూచర్ సిటీ ప్రధాన రోడ్డుకు రతన్ టాటా పేరు. సీఎం రేవంత్ రెడ్డి వినూత్న ప్రతిపాదన. రేవంత్కు బండకట్టి రంగనాయక్ సాగర్లో ఎత్తేస్తా. నీళ్లు లేక పైకి తేలితే కాళేశ్వరం కూలినట్టు హరీష్ రావు. మక్క రైతుల డబ్బులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్. ఆలిపూర్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తున్న హరీష్ రావు. నిన్న హరీష్ రావు గారు అక్కడికి వెళ్ళారు. ఆ మొక్కజొన్న కొనుగోలు కేంద్రానికి వెళ్ళారు. అక్కడగా అవే దృశ్యాలు, ఆ పిక్చర్ అదే. కేసీఆర్ కేటీఆర్లను ఎందుకు జైలుకు పంపట్లే? సీఎం రేవంత్కు ఎంపీ అరవింద్ సవాల్. కాంగ్రెస్ పాలనపై 11 అంశాలతో ఢిల్లీలో 2 ఏళ్ల ఛార్జిషీట్ రిలీజ్. ఉప సర్పంచ్ పదవికి ఫుల్ డిమాండ్. జాయింట్ చెక్ పవర్ ఉండటమే కారణం. సర్పంచ్ పోస్టుకు కోటా కలిసిరాని చోట ఉప సర్పంచ్ కోసం ప్రయత్నాలు. వార్డు మెంబర్గా బరిలో నిలిచి ఎలాగైనా ఆ పదవిని దక్కించుకోవాలని ఎత్తులు. ఏకగ్రీవమైన వార్డు సభ్యులకు ముందస్తుగా నగదు ఆఫర్లు. మేజర్ పంచాయతీలో 10 లక్షల వరకు ఖర్చు. ఈ ఊర్లలో ఈ సర్పంచ్ ఎలక్షన్స్కి చాలా డిమాండ్ ఉంటుంది. ఇక సర్పంచ్ కాలేని వాళ్ళు మంచిగా ఉప సర్పంచ్ అవుదామని చెప్పేసి ఆ వార్డు మెంబర్లకి ముందుగానే పైసలు ఆఫర్ చేస్తున్నారు. రెండో విడతలో 415 సర్పంచులు ఏకగ్రీవం. 8,304 వార్డు స్థానాలు కూడా తేలిన రెండో విడత నామినేషన్ల లెక్క. 9న మూడో విడత నామినేషన్ల ఉపసంహరణ. పాత ఫోన్లతో అంగన్వాడీల కుస్తీ. 2019లో 36,000 స్మార్ట్ఫోన్లు అందజేత. ప్రస్తుతం డిస్ప్లే పలిగే, బ్యాటరీ ఉబ్బిన ఫోన్లు. పోషణ యాప్ ఓపెన్ చేస్తే హ్యాంగ్. పిల్లలకు అందించే 14 సేవలకు ఆటంకం. ఫోన్లు స్థానంలో ట్యాబ్ ఇవ్వాలని అంగన్వాడీ డిమాండ్. ఆ ఫోన్లు పాత ఫోన్లు వాళ్ళకి ఇచ్చారంట. 2019లో ఇచ్చారు. ఇప్పటికీ అవే వాడుతున్నారు. అవి వాడడం వల్ల బాగా హ్యాంగ్ అవుతున్నాయి. పిల్లలకు సేవలు అందించేటప్పుడు వాళ్ళకి ఆటంకాలు ఎదురవుతున్నాయని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఫోన్ల ప్లేస్లో ఇప్పుడు ట్యాబ్లు ఇస్తే మేము ఎక్కువ స్పీడ్గా పనిచేస్తామని చెప్పేసి అంటున్నారు. రామగుండం 62.5 మెగావాట్ల థర్మల్ స్టేషన్ మూసివేత. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. 52 ఏళ్ల పాటు విద్యుత్ ఉత్పత్తి చేసిన పవర్ ప్లాంట్
ఈ ప్లాంట్ సంస్థలోనే కొత్తగా 8,000 మెగావాట్ల ప్లాట్ నిర్మాణానికి సర్కారు నిర్ణయం. పీక్ టైంలో బ్యాటరీ పవర్, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్కు బలోపేతం చేయడంపై సర్కార్ ఫోకస్. జెన్కో పరిధిలో 750, సింగరేణి పరిధిలో 250 మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటుకు నిర్ణయం. మందమర్రిలో ఇప్పటికే మెగావాట్ BESS ప్లాంట్. హైదరాబాద్ అందాలు, కాకతీయ కళావైభవం, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో వీకెండ్ టూర్లు. యాదగిరిగుట్ట, ఫిలిం సిటీ, పోచంపల్లి, నాగార్జునసాగర్ సందర్శన. TDC స్పెషల్ ఆఫర్, బుకింగ్ స్టార్ట్. గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్గా తెలంగాణ. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్లో ఎడ్యుసిటీలు 2035 నాటికి ప్రపంచ టాప్ 500లో మన వర్సిటీలు ఉండేలా టార్గెట్. సింగపూర్, దుబాయ్ తరహాలో మన దగ్గర ఫారిస్ వర్సిటీలు, బ్రాంచులు. స్టడీ ఇన్ తెలంగాణ పేరుతో విదేశీ స్టూడెంట్లకు రెడ్ కార్పెట్. విజన్ డాక్యుమెంట్ రెడీ చేసిన హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్. అవయవ దానంలో ఆగని ప్రైవేట్ దోపిడీ. తోటా పేరుతో కొత్త చట్టం తెచ్చిన ఫలితం సున్నా. 8 నెలలుగా గైడ్లైన్స్ తయారు చేయాలని అధికారులు. ఎప్పటిలాగూ కార్పొరేట్ ఆసుపత్రుల్లో బ్రెయిన్ డెత్ డిక్లరేషన్లు, ట్రాన్స్ప్లాంటేషన్, ప్రభుత్వ దవాఖానాల్లో అవయవాలు దొరక్క చనిపోతున్న పేదలు. అవయవాలు దొరికినా కూడా చనిపోతారు. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో అంత స్లోగా చేస్తారు పని. ఆ ప్రాణం పోతున్నా కూడా పట్టించుకోరు ఆ డాక్టర్లు. అంత నిర్లక్ష్యం ఆ గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళలో. ఎందుకంటే ఫ్రీ కదా, అంత వాళ్ళకి ఏమైనా వస్తుందా, ఏం ఉరగదు, వస్తుంది అవనే అనుకుంటారు వాళ్ళు. స్లోగా పని చేస్తారు. అవయాలు ఉన్నా లేకపోయినా అంతే. అది ఆ గవర్నమెంట్ హాస్పిటల్సే అంత చేస్తారు, కానీ చాలా స్లోగా చేస్తారు. కేసీఆర్ దత్తత గ్రామంలో భూ సమస్య అట్లనే ఉన్నది. లక్ష్మీపూర్ గ్రామాన్ని సర్వే చేసి నక్ష తయారు చేస్తే భూ సమస్యలు ఇంకా పెరిగాయి. కవిత. ధరణిలో 5 ఎకరాల భూమి ఎకరం ఉంటే పావు ఎకరం పడింది. ఇప్పటికీ గ్రామ రైతుల కష్టాలు తీరలే. వారి తరపున జాగృతి పోరాడుతుందని వెల్లడి. వామ్మో యూటర్న్స్. 4 ఏళ్లలో యూటర్న్ల వద్ద 336 యాక్సిడెంట్లు. గతేడాది రోడ్డు ప్రమాదంలో 4% యూటర్న్ల వద్దే. లాంగ్ యూటర్న్లతో వాహనదారుల్లో అసహనం. రాంగ్ రూట్లలో వెళ్తుండడంతో యాక్సిడెంట్లు. ఈ యూటర్న్ చాలా దూరం పెట్టేశారు. అంత దూరం ఎవడు పోతాడని చెప్పేసి రాంగ్ రూట్లో వెళ్తే ఈ యాక్సిడెంట్లు అవుతున్నాయి చాలా వరకు హైదరాబాద్లో. ఆ యూటర్న్ అయితే మరీ దూరం పెట్టేస్తారు. అబ్బా, చాలా ఇబ్బంది అయిపోతుంది చాలామందికి. ORR, RRR మధ్య శాటిలైట్ టౌన్షిప్లు. మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలకు ఇల్లు కట్టించే యోచన. అఫోర్డబుల్ హౌసింగ్ పాలసీపై కసరత్తు. వరల్డ్ బ్యాంక్, ADB నుంచి రుణాలు. గ్రేటర్తో పాటు కార్పొరేషన్లో కొత్తగా G+3 పద్ధతిలో ఇండ్ల నిర్మాణం. ఆ ఇండ్లు ఇచ్చేది ఉందో ఎవరికి ఇస్తారో ఏం కథనానికి. 10 మందికి ఇస్తారేమో, ఇచ్చినామని డబ్బు కొట్టుకుంటూనే ఉంటుంది. ఇక ఆ రోడ్ల మీద సిగ్నల్ దగ్గర ఎంతమంది అడుక్కునేటోళ్ళు ఉంటారో వాళ్ళకి ఇల్లు ఉంటాయా? వాళ్ళు ఆడుకునేటోళ్ళు ఆనే రోడ్డు మీద వండుకుంటారు, అక్కడనే వాళ్ళ పిల్లల్ని వేసుకొని. ఎవరైనా పోయి నువ్వు ఇక్కడ ఎందుకు వండుకున్నాను క్వశ్చన్ కూడా అడగరు. ఇచ్చినాము అంటే ఎవరికి ఇచ్చినావు? ఏందో ఏమో వీళ్ళైతే. ఆ రోడ్ల మీద సిగ్నల్లా చలికి వానకి అట్లనే వండుకుంటారు ఆడ. అభివృద్ధి చేసినాం అంటే ఏం అభివృద్ధి చేశారు? ఏమైంది అభివృద్ధి? క్రికెట్ ఆడేందుకు వెళ్తూ ఇద్దరు, దైవ దర్శనానికి వెళ్తూ మరో 2 మృతి. పటాన్ చెరు ORRపై కారును ఢీకొన్న లారీ. తండ్రి కూతురు
సికింద్రాబాద్ లాలాపేటలో డివైడర్ను ఢీకొని కారు, 2 యువకులు మృతి. ఇది నిన్న ఆ పాప వాళ్ళ నాన్న ఇద్దరు చనిపోయారు. నిలిచిన ఇందుగుల పంచాయతీ ఎన్నిక నామినేషన్ తిరస్కరణతో హైకోర్టును ఆశ్రయించిన క్యాండిడేట్ ఈ నెల 15 వరకు ఎన్నిక నిలిపివేయాలని హైకోర్టు ఆదేశం. వందే మాతరంపై లోక్సభలో నేడు చర్చ. డిబేట్ను ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ. పాల్గొననున్న కాంగ్రెస్ ఎంపీలు ప్రియాంక, గౌరవ్ గొగోయ్. రాజ్యసభలో రేపు చర్చలను మొదలుపెట్టనున్న అమిత్ షా.